ఇక మీ మీ పరంగా వస్తే మీ పార్టీ మీ ఇంటర్నల్ పాలిటిక్స్కి వస్తే మీ పార్టీలో కేసీఆర్ వారసుడు ఎవరు ఇప్పుడు? కేసీఆర్ గారు ఇంకో 3-4 ఏళ్లలో మళ్ళీ సీఎం అవ్వాలి. మీరు ఆయన వారసత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పటికైనా వారసులు అయితే ఉండాలి. డిసైడ్ చేస్తారు, మా పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నుంచి దానికి తొందర ఉంది. కానీ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు నడుస్తున్నాయి వారసత్వం కోసం. ఇది కాంగ్రెస్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. చెప్పి మీకన్నా బోర్ కొట్టాలా, జవాబు చెప్పి నాకన్నా లేదు, ఈసారి గట్టిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలిసేసుకుందాం. ఇప్పుడు ఏం కావాలి మీకు చెప్పండి. మీ పార్టీలో హరీష్ రావుకి మీకు మధ్య పార్టీ ఆధిపత్యం విషయంలో, వారసత్వం విషయంలో ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు గారు ఒక నాయకుడిగా, సీనియర్ నాయకుడిగా పాపం ఆయన పని ఆయన చేస్తున్నారు, నా పని నేను చేస్తున్నా. అట్లాగే జగదీష్ రెడ్డి గారు ఆయన పని చేస్తున్నారు, సబిత గారు మీరు ఎవరి గురించి మాట్లాడకుండా ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళ చుట్టే తిప్పుతూ ఇదేదో కుటుంబ పార్టీ అని ముద్రేసే ఇప్పుడు కుట్రగా నేను ఎందుకు అనుకోకూడదు? రజనీకాంత్ కుట్ర, సరే ఇంతమంది సీనియర్లు అనుకోండి కుట్రలాగా అనుకో. కానీ ఇప్పుడు మీ కుటుంబంలో హరీష్ రావు, మీరు, కవిత ముగ్గురు పొలిటికల్గా యాక్టివ్ ఉంటే నేను ఒకటి అడగనా మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు 3 ఎంపీలు ఉన్నారండి. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒకటే హౌస్లో ఉన్నారు, ఒకటే పార్లమెంట్లో ఉన్నారు. అంటే ఏమైనా ఆధిపత్య పోరు నడుస్తుందా ముగ్గురు మధ్యన? ఎట్లా మాట్లాడతారు ఇట్లా? నాకు అర్థం కాదు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఆ రకంగా? కేసీఆర్ లాంటి నాయకుడి కింద పనిచేయడమే మా అందరి అదృష్టం. వాళ్ళ అందరికీ హ్యాపీగా కావాల్సినంత ప్రాచుర్యం వచ్చింది, కావాల్సినంత ఫేమ్ వచ్చింది. ఇంకా ఏ పదవి రాపోయినా నేనైతే మీకు ఒక వాగ్దానం ఇస్తున్నా. ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నా, మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే నా లక్ష్యం. అంతకు మించిన వేరే ఏ లక్ష్యం. కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్పారు. కాంగ్రెస్ ఎగ్జాంపుల్ నాకు తెలిసింది చెప్తున్నాను. అక్కడ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా రాహుల్ గాంధీ క్లియర్ గా ఉన్నారు. ఎవరు చెప్పారు మీకు? క్లియర్ గా ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు రేస్ లోకి వచ్చారు. ప్రియాంక గాంధీ గారు రేస్ లోకి వచ్చారు. ప్రియాంక గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఉవ్విల్లూరుతున్నారు. మీకు తెలియదు లోపల ఏం జరుగుతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రియాంక గాంధీ గుంపులో చేరారు. మీకు తెలియదు ఇవన్నీ. నేను చెప్తున్నాను వినండి. బీఆర్ఎస్ లో నెక్స్ట్ కేసీఆర్ తర్వాత ఆ పార్టీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేటీఆర్ అవుతారా? మిగతా వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఉంటుందా? డెఫినెట్ గా పార్టీ డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం నాకు ఒక రోల్ ఉంది. పార్టీ మీన్స్ కేసీఆర్ ఆర్ పార్టీ మీన్స్ ఎంటైర్ పార్టీ? 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ. మాకు స్టేట్ కమిటీ ఉంది, 48 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కలిపితే 48 మంది, 4 ఎంపీలు ఉన్నారు, 52 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, వేల సంఖ్యలో క్షేత్రస్థాయిలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇంతమంది ఉన్న పార్టీని మీరు అంత చిన్నగా చూసి చెప్తే ఎట్లా? 24 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, 10 ఏళ్ళు తెలంగాణ నడిపించిన పార్టీ, తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించిన పార్టీ, తెలంగాణను తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన కూర్చోబెట్టిన పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిన పార్టీ, టీ హబ్ లాంటి ఎన్నో అద్భుతమైన అసాధారణమైన విజయాల తెలంగాణకు అందించిన పార్టీ. ఇన్ని అందించిన పార్టీని అంత చిన్నగా చేస్తే ఎట్లా రజనీ?